ఇంకా ఇవ్వలేదని శారా తన దాసి అయిన హాగరును అబ్రహామునకు భార్యగా చేసి సంతానాన్ని కనమని చెప్పినందువలన అబ్రహాము హాగరును కూడగా ఆమె గర్భవతి అయ్యెను. అందువలన హాగరు గర్వించి తన యజమానురాలైన శారాయిని చిన్నచూపు చూచినందున శారాయి హాగరును కష్టపెట్టుచుండెను. అందువలన హాగరు శారాయి నుండి తప్పించుకొని పారిపోవచ్చుండెను. హాగరు పారిపోవుట చూచిన శారాయి అబ్రహాము నొద్దకు వెళ్ళి, అబ్రహామా, హాగరు పారిపోవచుంది అని చెప్పాను. అప్పుడు అబ్రహాము కలువరపడి తన పరివారమంతను హాగరు వెనుక పంపెను. అప్పుడు వారందరూ, హాగరు, హాగరు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఏం చేయుచున్నావు అని ఆమె మీద కేకలు వేసిరి. అబ్రహాం పరివారం అంతా నా కోసం వెతుకుతున్నట్లున్నారు. ఈ హాగర్ని పట్టుకోవటానికి అబ్రహాం పరివారాన్ని పంపినట్టున్నాడు. ఆ శారమ్మ గారు నన్ను తన భర్తకు భార్యగా చేసి సంతానాన్ని కలిగినాక ఈర్ష్యపడింది. నన్ను కష్టపెడుతుంది, అన్ని పనులు చేయిస్తుంది, కడుపు నిండా ఆహారం కూడా పెట్టట్లేదు. కాబట్టి వీళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారేసరికి లేచేసరికి నా దేశానికి నేను పారిపోతాను, ఎవరికి కనపడకుండా పారిపోతాను నేను. శారాయి దాసైన హాగరు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఎవరు ప్రభు మీరు? నన్ను ఎవరో వెంటాడి పిలుచున్నారు. ఈ సరస్సులోని చేపలు ఏమైనా పిలుచున్నావా? మానవ సంచారం లేని అడవిలో నేను ఒక్కదాన్నే పరిగెత్తుచున్నానే, నన్ను ఎవరు పిలిచినారు? ఎవరికి కనపడకుండా పరిగెత్తిపోతాను, ఈ సరస్సు దగ్గర దాక్కుంటాను. ఆ పరివారం వచ్చేస్తున్నట్టున్నారు. అబ్రహాము తన సేనను పంపించాడు. నేను వెళ్ళనంటే వెళ్ళను, వెనక్కి తిరిగి వెళ్ళనంటే వెళ్ళను. నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కకు వీలు లేనంత విస్తారమగును. ఇదిగో, యెహోవా నీ మొర వినెను. నీవు గర్భవతి అయి ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును. ఎవరు ప్రభు? నన్ను పిలిచినది ఎవరు? నా పేరు పెట్టి పిలిచినది ఎవరు ప్రభు? దేవుడా, దేవాది దేవుడా, ప్రభు, నేను అన్నిరాలను, నువ్వెవరువో నాకు తెలియదు. అబ్రహాము దేవుడు అని విన్నాను. నన్ను చూచినావా ప్రభు? నా కష్టములు నువ్వు గుర్తించినావా నాయన? నా కష్టములు నువ్వు గుర్తించినావా? ఇప్పుడే సాగిలపడి నీకు నమస్కారం చేయుచున్నాను. శారమ్మ గారు నన్ను ఎంత కష్టపెట్టుచున్నదో చూసావు కదా నీవు. ఆహారము కూడా సరిగా పెట్టుటలేదు. నా కడుపులోని బిడ్డకు నేను ఏ విధముగా పోషించవలను? నేనేమీ తప్పు చేయలేదు నాయన. ఆ ఐగుప్తు ఫరో వాటయిని ఎదురు చెప్పకుండా ఆమెకు దాసిగా వచ్చాను. సమస్తమును నీకు తెలుసు, అయినా నీకు నేనేమి చెప్పవలసిన పనియే లేదు. అయినను నీవు కూడా నన్ను అక్కడికే పొమ్మనుచున్నావు. అయినా మానవుడైన ఆ ఐగుప్తు రాజు చెప్తే విన్నదాన్ని మహోన్నతుడు లాగున్నావు నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే నేను అన్యురాలను, ఐగుప్తు దేవతలను పూజించుదానను. నీవు చెప్పినావు గనుక నేను మరలా సారాయి దగ్గరికి వెళ్ళి అణిగి అదే విధముగా ఉంటాను. వెళ్ళుచున్నాను. కొన్ని సంవత్సరములు అయిన తరువాత దేవుడు అబ్రహామునకు చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి ఒక కుమారుని కనెను. ఆ పిల్లవానికి పేరు ఇస్సాకు అని పెట్టెను. ఇతడు వాగ్దాన పుత్రుడు. అతడు పెరిగి పెద్దవాడైన తరువాత
అబ్రహాముకు హాగరుకు కలిగిన సంతానము ఇష్మాయేలు. ఇస్సాకును చూచి ఎగతాళి చేయుట శారాయి చూచి, ఈ దాసి కుమారుడు నా బిడ్డను ఎగతాళి చేయుట నేను సహింపలేకున్నాను. ఈ దాసిని ఆమె కుమారుని వెళ్ళగొట్టుమని అబ్రహాముతో వాదించెను. అప్పుడు అబ్రహాము మిక్కిలి దుఃఖాక్రాంతుడై ఏమి చేయవలనని యోచించుచుండగా దేవుడు ప్రత్యక్షమై శారాయి చెప్పినట్లే చేయుమని అబ్రహాముతో చెప్పినందువలన అబ్రహాము హాగరుని ఆమె కుమారుణ్ణి కొంచెము ఆహారము నీరు ఇచ్చి హాగరును అతని పిల్లవానిని పంపించి వేసెను. అప్పుడు హాగరు తన పిల్లవానితో అరణ్యంలో ఎలాంటి కష్టములు పడుచున్నదో ఇప్పుడు చూద్దాం. నాయన, మీ తండ్రి గారు మన ఇద్దరిని అరణ్యంలో వదిలివేసి కొంచెము నీరు ఆహారం ఇచ్చి వెళ్ళిపోమ్మనినారు. ఎక్కడికి వెళ్ళుచున్నామని అడుగుచున్నావుగా, నేనేమి చెప్పేదను? నేను ఎక్కడికి వెళ్ళినచో అక్కడికి నీవు రావలేను, మారు మాట్లాడకుండా నాతో నడవలేను. ఈ ఎడారి ప్రదేశంలో ఆ దేవుడు తప్ప మనకెవ్వరునూ దిక్కులేరు. నడవలను, త్వర త్వరగా నడువుము. దేశం దాటి ఐగుప్తు దేశమునకు వెళ్ళిపోవుదుము. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నాం? ఐగుప్తు దేశమునకు, నా దేశమునకు నేను నిన్ను తీసుకొని వెళతాను నాయన. ఎరణ్యము దాటి వెళ్ళిపోదాం మనం. అమ్మా, తండ్రి గారు తమ్ముడు రారా? వారు రారు నాయన. నేను దాసిని కదా, నువ్వు దాసి కుమారుడు అని నన్ను తరిమి వేసినారు కనుక నువ్వు మారు మాట్లాడక ప్రశ్నలు అడిగిన ఎడల ఈ ఎడారిలో మన దగ్గరున్న కొంచెము నీరు ఆహారము అయిపోవును కనుక నువ్వు మారు మాట్లాడక నెమ్మదిగా నడువలేను. అమ్మా, దాహం వేస్తుంది. అమ్మ, ఆకలేస్తుంది. ఆకలి వేయుచున్నదా? కొంచెం ఆహారము భుజించుము. ఈ కొంచెమే మనకు మిగిలింది. ఇది అయిపోయేసరికి మనం ఐగుప్తు చేరవలేను. దాహము వేయుచున్నది, నీకు వేయుచున్నదా? దాహం వేస్తుంది. త్వరగా నడిస్తే ఈ చుట్టుపక్కల ఏమైనా నీరు ఉన్నదేమో చూసేదాం నాయన. నడువు. అమ్మా, నడవలేను. కొంచెము దూరమే నడువు నాయన. నేనేం చేసేదను? ఇక్కడ ఏమీ లేదు. ఎడారిలో మన ఇద్దరిని వదిలేసి ఆ అబ్రహాము వెళ్ళిపోయినాడు. ఇంకా నడవలేనమ్మా. ఆయన, నువ్వు డస్సారిపోయినవు, దాహం వేయించినది. నేనేమి చేయగలను? నడిచినంత వరకు నడిచి మన చేతనైనంత వరకు నడుద్దాం పద. ఇస్మాయిల్, 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 నాయన, దాహం వేసినదా? ఆకలి వేసినది, కొంచెమే ఉన్నది పెట్టిన. నేనేం చేసేదను నాయన? ఇస్మాయిల్, ఇస్మాయిల్, లేవము. ఇస్మాయిల్, ఇస్మాయిల్, అయ్యో భగవంతుడా, నేనేం చేసేదను? నన్ను ఎవరు కాపాడెదరు? ఈ అరణ్యంలో నేను ఎవరిని ఏమని పిలిచేదను? దేవా, నేనేమి చేసేదను? ఇస్మాయిల్, ఇస్మాయిల్, లెగు నాయనా. ఇస్మాయిల్, కొంచెం ఓపిక తెచ్చుకొనుము, లెగుము నాయనా. ఓ దేవా, ఓ చూచుచున్న దేవా, నన్ను అబ్రహాం దగ్గర నుంచి, శారా దగ్గర నుంచి వెళ్ళగొట్టినా కానీ పంపించేసావే. నేను వెళ్ళనని చెప్పాను కదా నాయన, నన్ను మళ్ళీ పంపించావు. ఈ కష్టాల కాలంలోకి నెట్టేశావు. ఈ బిడ్డను నువ్వే కాపాడు. వినిపిస్తుందా? ఎవరూ పలకటం లేదు, నరసంచారమే లేదే. ఈ అరణ్యములో నేనేమి చేసేదను? ఓ దేవా, నన్ను ఆ రోజు పేరు పెట్టి శారా, శారా, హాగరు, హాగరని పిలిచావు కదా. ఎక్కడుంటివి? ఎక్కడి నుండి పిలిచామో ఏమో. అన్ని రాళ్ళు నువ్వు ఎక్కడుంటివో నేను తెలుసుకొనలేను. అయినను ఆ కేక ఆకాశమునందు నుండే వినపడింది. ఆకాశం వైపే తేరు చూచెదను. ఓ దేవుడా,
ఈ బిడ్డను కాపాడు. వినిపించటం లేదా నీకు? నువ్వు అబ్రహాముతో నిబంధన చేసుకుంటువని వింటేనే, నీ నిబంధనకు నన్ను పావుగా వాడుకుంటువే. అన్యురాలను ఐగుప్తులో దాసిగా చేసుకునే నన్ను తీసుకుని వచ్చి శారాతో అప్పగించి నాకు ఈ కష్టములు తెచ్చిపెట్టితివి నాయన. ఇస్మాయిల్, ఇస్మాయిల్, లేనాయన, లేగు. ఈ బిడ్డ లేవకున్నాడు, మరణించనా ఏమి? నాకు భయము కలుగుచున్నది, నాకు కూడా నీరసము వచ్చుచున్నది. 2 రోజుల నుంచి భోజనము కూడా లేదు, దాహమునకు నీరు లేవు. నన్ను ఎవరు కాపాడెదరు? ఓ దేవుడా, నా మొరాలకిస్తున్నావా? నీవు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకో. ఇస్మాయిల్ చనిపోయినచో ఆకాశ నక్షత్రములంత చేస్తాను నీ సంతానాన్ని అబ్రహాంతో చెప్పావు కదా, ఏ విధంగా చేస్తావు? ఓ దేవుడా, గుర్తు చేసుకోనాయనా. నా మొర ఆలకిస్తున్నావా? కనపడని ఓ దేవా, చూచుచున్న దేవా, నా మొర ఆలకిస్తున్నావా? నా మొర ఆలకించు. ఈ పసివాడి మరణం నేను చూడలేను నాయన, నేను చూడలేను. హాగరు, హాగరు, ఎవరు నన్ను పిలిచినది? ఆ పిలిపే, ఆ దినమున నన్ను పారిపోవచ్చున్నప్పుడు పిలిచిన పిలిపే, ఆ చల్లని పిలిపే ఎంత చెవులకు ఇంపుగా ఉన్నది, ఎంత ప్రేమగా ఉన్నది. ఓ దేవుడా, చూచావా నన్ను? నమర ఆలకించావా నాయన? ఓ దేవా, నీకు స్తోత్రము తండ్రి. నేనేమి చేయవలను? ఈ బిడ్డను బ్రతికించుము. హాగరు, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడి చోట దేవుడు వాని స్వరం వినపడుచున్నది. నీవు లేచి నీ వెనుక నీళ్ల ఓట కలదు, అతనికి నీళ్లు తాగించి అతన్ని నీ చేత పట్టుకొనుము. దేవుడు అతన్ని దీవించును. ఇస్మాయిల్, ఇస్మాయిల్, ఇదిగో దాహము తీర్చుకొనుము, దాహము తీర్చుకొనుము. లే నాయన, లేగు, లేచితివా? దేవా, స్తోత్రము నాయనా, నేను నీకేమి అర్పించగలను? లే నాయన, ఆ దేవుడే నిన్ను బ్రతికించును. దేవాది దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇదిగో సమృద్ధిగా ఆహారం కనబడుచున్నది, దాహమునకు నీరు ఇచ్చి ఉన్నారు కనుక మనము ఐగుప్తునకు ఇంకా నిర్భయముగాను నడవవచ్చును. ఓ దేవా, స్తోత్రం తండ్రి, నాకు సహాయం చేసి నా బిడ్డను బ్రతికించినందులకు. చూచుచున్న దేవుడవు నీవు. స్తోత్రము నాయన. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావు నీవు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్.